కాలర్ అయితే ఉన్నారు కర్నూలు నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి, మాట్లాడుతున్నానండి. హలో మేడం, నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, కర్నూలు నుంచి అమ్మా. ఏం లేదమ్మా, మేము మా మిస్సెస్ మాకు కొంచెం ప్రాపర్టీని వీలునామాలు రాశాము, విల్స్ రాశాము, రిజిస్టర్ కూడా చేశామమ్మా. రిజిస్టర్ చేశాము. అది మగాడు సబ్సిక్వెంట్ మాకేమన్నా అయిపోతే వాళ్ళకి మా కొడుకులకి వాళ్ళకి అధికారం ఉంటుందమ్మా, అమ్మడానికి కానీ లేకుంటే లోన్ తీసుకోవడం కానీ. ఒకటండి, ఇప్పుడు వీల్నామా మీరు ఎవరి పేరు మీద రాసిండ్రో పక్క పెడితే వీల్నామా అనేది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే మీ డెత్ తర్వాతనే. ఎవరైతే వీల్నామా రాస్తారో వాళ్ళ డెత్ తర్వాతనే వీల్నామా యాక్చువల్లీ అమల్లోకి వస్తుంది. ఓకే, మీ అంటే ఎవరైతే వీల్నామా చేస్తారో టిల్ డెత్ వరకు లాస్ట్ మినిట్లో ఎవరి పేరు మీదకైనా మార్చుకోవచ్చు, సో అవకాశం ఉంటుంది. బట్ ఆ ప్రాపర్టీ మీద వాళ్ళకున్న రైట్స్ మాత్రం ఆఫ్టర్ డెత్తే. సో ఇప్పుడు తర్వాత మీరు ఎప్పుడైతే ఈ వీల్నామా చేసిన వాళ్ళతో చనిపోతారో ఆ తర్వాత ఎవరి పేరు మీద కనుక వీల్నామా రాసి ఉంటుందో ఆ పర్సన్కి ఆ ప్రాపర్టీ మొత్తం పోతుంది. సో వాళ్ళు లోన్స్ తీసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అంటే మీకు ఉన్నప్పుడు ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆ తర్వాత డెత్ తర్వాత ఎవరికైతే రాశారో వాళ్ళకు కూడా సేమ్ రైట్స్ ఉంటాయి. సో లోన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మీ క్లియర్ డౌట్ ఏంటండి? వెంకటేశ్వరరావు గారు వినిపిస్తుంది. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. మా క్లియర్ డౌట్ ఏమంటే ఏదైనా వీలు అవుతుంది అప్పుడు, సపోజ్ అది వాళ్ళు ఏమైనా లోన్ తీసుకోవడానికి దేనికి వీలు అవుతుందా? అవునండి, అన్నీ తీసుకోవచ్చు, బట్ ఆఫ్టర్ డెత్. ఓకే అమ్మా, ఓకే. గిఫ్ట్ డీడ్ అంటేనే వెంటనే వస్తుంది, కానీ వీల్నామా రాస్తే మాత్రం ఆఫ్టర్ డెత్. ఓకే, ఇప్పుడు బెంజామినేషన్, ఎంక్రోచ్మెంట్ లాంటి భూములు, ఆక్రమణ భూముల మీద ఒకవేళ న్యాయంగా పోరాటం చేయాలంటే బాధితులు ఎలా చర్య తీసుకోవాలి? ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ కామన్, ఎస్పెషల్లీ సిటీస్ మంచి డిమాండ్ ఉన్న ప్లేస్లో ఎంక్రోచ్మెంట్ చేసేటోళ్ళు కూడా పక్క వాళ్ళే ఉంటారు, ఇంటి పక్క వాళ్ళు వీళ్ళే ఉంటారు, లేకపోతే దాని మీద ఆల్రెడీ కన్నేసిన వాళ్ళు ఎవరో ఒకరు. ఎంక్రోచ్మెంట్స్ ఇవి కామన్ అయిపోయినాయి. సో ఫస్ట్ ఎంక్రోచ్మెంట్ జరగంగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సివిల్ సూట్ వేయండి. అంటే వెళ్ళి సివిల్ కోర్టులో వెళ్ళి దానికి మీ డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ అలాంటివి అంటే ఆ కేసు బట్టి కూడా వేయొచ్చు. ఒకవేళ పొజిషన్లో కూడా ఉన్నారంటే రికవరీ ఆఫ్ పొజిషన్, అవన్నీ కూడా అంటే ఏదైనా సరే ఫస్ట్ వెళ్ళి సివిల్ సూట్ వేయాలి. అండ్ ఇది కాకుండా మీరు వెళ్ళి ఈవెన్ మీ కలెక్టర్ దగ్గర కానీ తహసీల్దార్ దగ్గర కానీ మీరు ఫస్ట్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటివి జరిగితే మాత్రం ఫస్ట్ ఇవే మీకున్నది ఒకటండి, ఎంకరేజ్మెంట్ అయితే మాత్రం చేయాల్సింది మాత్రం సివిల్ సూట్ వేయడమే. లేదు అంటే మీరు ఈవెన్ అక్కడ తహసీల్దార్ కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ అందరికీ కూడా మీరు రిప్రజెంటేషన్స్ ఇస్తే వాళ్ళు యాక్షన్ అనేది తీసుకుంటారు. ఇప్పుడు పట్టా ఉంది, పాస్బుక్లు ఉన్నాయి, రెవెన్యూ రికార్డుల్లో తప్పు చూపిస్తున్నారు. ఇప్పుడు రెవెన్యూ రికార్డుల్లో తప్పు చూపించినప్పుడు ఇది మా భూమి అని రుజువు చేసుకోవడానికి ఎలాంటి చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ ఒక లెటర్, ఒక కంప్లైంట్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది, తహసీల్దార్కి ఇవ్వాల్సి ఉంటుంది, కలెక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కరెక్షన్ అంటే ఏదైతే ఉందో కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు అడగవచ్చు. సో ఏమైనా తప్పులు, మార్పులు, చేర్పులు ఉంటే మాత్రం వెళ్ళి ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సిన ప్రొసీజర్ మాత్రం ఫస్ట్ తహసీల్దార్ దగ్గరికి వెళ్ళడం, ఎంఆర్ఓకి ఇవ్వడమే. తర్వాత ఎంఆర్ఓతో పాటు కలెక్టర్ కూడా ఇవ్వడం బెటర్. సో వాళ్ళు ఆ కరెక్షన్స్ అనేది చెయ్యాలి. ఒకవేళ కనుక కరెక్షన్ చెయ్యకపోతే మీరు ఈవెన్ సివిల్ సూట్ ఫైల్ చేయొచ్చు. అంటే ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన అకార్డింగ్లీ ఏదైతే కేసు ఉందో అది మీరు ఈవెన్ సివిల్ సూట్ వేయచ్చు. ఒకవేళ కనుక మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అంటే ఒకవేళ ఎంఆర్ఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, కరెక్షన్ కాలేదు అంటే మీరు హైకోర్టుకి వెళ్ళి రిట్ వేసుకోవచ్చు. వీళ్ళని రెస్పాండెన్స్ చేసి ఇట్లా యాక్షన్ తీసుకుంటారని చెప్తే హైకోర్టు కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతుంది అంటే డైరెక్ట్ మీ కేసు అయితే ఉందో అందులోకి దిగి డీటెయిల్స్లోకి దిగి మీకు న్యాయం చేయదు. బట్ మళ్ళీ హైకోర్టు ఏం చెప్తుందంటే ఎంఆర్ఓకి కానీ లేకపోతే ఎవరికైతే ఇచ్చారో కలెక్టర్ కానీ వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఈ యాక్షన్ తీసుకోండి, ఇంత టైం లోపల తీసుకోండి, వీళ్ళు ఏదైతే అడుగుతున్నారో ఆ పని చేసి పెట్టండి అని మాత్రం అంతవరకే ఇంటర్ఫియర్ అవుతుంది హైకోర్టు. అంతేగాని మొత్తం లోపల లిటిగేషన్ అది ఇన్ డెప్త్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి జడ్జిమెంట్ ఇవ్వదు, జస్ట్ యాక్షన్ తీసుకొని మాత్రమే చెప్తుంది. అంటే భూమి రిజిస్ట్రేషన్ సమయంలో ఎలాంటి నిబంధనలు అనేవి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది అండ్ తనిఖీ చేయాల్సి ఉంటుంది?
రిజిస్ట్రేషన్ కంటే ముందు ఫస్ట్ మీరు ప్రాపర్టీ చూసుకున్న దగ్గర ఇంటి పక్కల మొత్తం కూడా సర్వే చేసుకోండి. మీ ఓన్ మీరు రీసెర్చ్ చేయండి. ఫస్ట్ అక్కడ పక్కలను వీళ్ళని అడిగితే చెప్తారు ఇది లిటిగేషన్ ల్యాండ్ అనేది కనుక్కోండి. అంటే మీరు ఒక్కసారి ఇన్ని లక్షలు డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు కాబట్టి అక్కడ ఉన్న దగ్గర మీరు పబ్లిక్ వెళ్ళి మీరు ఒపీనియన్ అని తీసుకోండి. తర్వాత ఏం చెక్ చేసుకోండి అంటే దానికి సంబంధించిన ఎవరి దగ్గర అయితే కొంటున్నారో వాళ్ళకి సంబంధించిన మొత్తం డాక్యుమెంట్స్ అనేది చూసుకోండి. సో టైటిల్ ఫ్లో అనేది చూడండి. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చినాయి, ఆ టైటిల్ ఫ్లోకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకోండి. ఈసీస్ చెక్ చేయండి, పహానీస్ చెక్ చేయండి, రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేయండి. అవి కాక ఒకవేళ ఏమైనా ఏదైనా కన్వర్షన్ అవన్నీ చూడండి. ఒకవేళ లేఅవుట్స్ అట్లాంటివి ఏదంటే రేర్ అప్రూవల్ ఉందా లేదో చూడండి, మున్సిపల్ పర్మిషన్స్ ఉన్నాయా లేదని చూడండి. ప్రాపర్టీ బట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ చూడండి. సో ఒకవేళ మీకు అంత నాలెడ్జ్ ఉంది, మీరు చేయగలుగుతారంటే ఓకే. ఒకవేళ నాలెడ్జ్ లేకపోతే మాత్రం దయచేసి వెళ్ళి ఒక అడ్వకేట్కి లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ప్రాబ్లం ఏంటి తెలుసా, చాలామంది పబ్లిక్లో ఏం చేస్తారంటే లక్షలు పెట్టి ప్రాపర్టీస్ కొంటారు. ఆ తర్వాత లిటిగేట్ అయిన తర్వాత లిటిగేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ కేసులు వేసుకుంటారు, కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. కానీ ఫస్ట్ ఒక ప్రాపర్టీ కొనే కంటే ముందు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని మాత్రం చాలామంది మర్చిపోతారు. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, సూర్యనారాయణ గారు వరంగల్ నుంచి. సూర్యనారాయణ గారు నమస్కారం అండి. నమస్తే 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 అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య ఏం లేదు, మా అత్త మామకు 3 బిడ్డలు. ఓకే, హలో వినిపిస్తుందండి, చెప్పండి. మాలతి గారు నమస్తే. మా అత్త మామకు 4 బిడ్డలు. అయితే 4 బిడ్డలకి వెళ్ళి ఒక బిడ్డ చనిపోయింది. 3 బిడ్డలు, పెద్ద అమ్మాయి ఒకటి, సెకండ్ అమ్మాయి మా భార్య, 3వ అమ్మాయి చనిపోయింది, 4వ అమ్మాయి మా మరదలు. అయితే ఆయన కొడుకులు లేరు వాళ్ళకు. ఓకే చెప్పండి. కొడుకులు లేరు. అయితే అత్త మామను మేము అందరం 3 సమానంగా చూసుకున్నాం. వాళ్ళు చాలా పరిమితి అయ్యిండు. అయితే అందరం సమానంగా కట్టుకున్నాం. ఇల్లు ఉంది వాళ్ళది నందనం. అంతా ఖర్చు పెట్టుకున్నాక మా చిన్న అమ్మాయి ఏంటంటే వాళ్ళు చనిపోయే ముందు వారం రోజుల ముందు హాస్పిటల్లో చనిపోయిండు. చనిపోయిన తర్వాత మనం కార్యక్రమాలు సంవత్సరం ఇంకొక 4 రోజులు ఉన్నాక చేస్తామన్నాక ఏం చేసిందంటే మా చిన్న సడ్డకుడు దొంగ వీలునామా చేసి కోర్టు నుంచి పంపించింది మాకు. ఇది మా అత్త మామ వాళ్ళు మా మర్దలు పేరు మీద చేసినట్టుగా, మా మర్దలు భర్త పేరు మీద చేసినట్టుగా కోర్టు నుంచి మాకు పంపించింది. పంపించిన వెంబడే మేము ఎంఆర్ఓలకు అప్లికేషన్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాం, గ్రామ పంచాయతీ అప్లికేషన్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. అయితే ఆ కేసు వాళ్ళు కేసు పెట్టాం, మేము కూడా కేసు చేసినాం. మన వకీలు డబల్ వేసేసిండు. అది పోలీస్ స్టేషన్ లో తిరుగుతా అంటే వాడు వద్దా అంటే అటెండే దుంతా అంటే వస్తే చాలా కిలమని చేసి అక్కడ పెద్ద మనుషులను పట్టుకొని తాగిచ్చి తినిచ్చి తెలుగాను దుండుతాడు. ఆ ఇల్లు అటెండ్ ఏదో కట్టుకున్నాడు. ఇక మాకు సాధారణంగా మేము ఉంటే మళ్ళీ వకీలు పెట్టినాం. ఇక్కడ మళ్ళీ కేసు వేసినాం. 2017 నుంచి వేసినాం. అది నడుస్తుంది. వాడు వద్దా అంటే దుండుతాడు. నోటిఫికేషన్ ఇచ్చి పంపుతాడు. అట్నే ముద్దుగా వేసి రంగాలు చేసి అక్కడ పెద్ద మనుషులను పట్టుకొని దుండుతాడు అనుకోరాదు. అయితే వాళ్ళ పేరు మీద ఏం కాలే. పనాలి జీతం మాత్రం అదే మా అత్తమ్మ పేరు మీద వస్తుంది. కొంగ నర్సరాలు, కొంగ సత్తమ్మ. అయితే ఒకటండి, ఒక డౌట్ ఏంటంటే ఫస్ట్ మీ అత్త మామలకి ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు సొంతంగా కొనుక్కున్నారా, వాళ్ళకి వాళ్ళ తాతల నుంచి వచ్చిందా? మా మామ సొంతంగా కొనుక్కున్నాడు. సో అది స్వార్జితం అన్నమాట. కష్టపడి ఆస్తి అయితే మామగారిది స్వార్జితం కాబట్టి ఆయన వీళ్ళ వీళ్ళు వేసినట్టున్నారు. అయితే ఇప్పుడు కేసు ఏ స్టేటస్ లో ఉంది, ఎక్కడికి వచ్చింది కేసు? అదే వాయిదా మీద వాయిదా పడుతుంది. ఇప్పుడు మరి ఫోర్జరీ ఫ్రాడ్ క్రిమినల్ కేసు వేసిండ్రు కదా, దాంట్లో ఏమైంది? ఫోర్జరీ కేసు వేయలే, మా వకీలు అంటే ఎత్తలే. ఫోర్జరీ కేసు వేయాలి, అదే వేయాలి కదా. వాళ్ళు కావాలని డబల్ వేసేసింది వకీలు. మా వకీలు ఉన్నారు వరంగల్. కేసు వేయమంటే అది డబల్ వేసేట. డబల్ వేసా అంటే వీడు ఏదో ఆస్తికి ఆశపడ్డాడని వేసిందని ఒక వకీలు చెప్పాడు. చెప్పినాక ఇచ్చినట్టు ఉంటాడు. మేము పంచాయతీలు పెట్టుకున్నాం. పోలీస్ స్టేషన్ పోయినా అక్కడ రైల్లోని పోలీస్ స్టేషన్ ఉంది వర్ధన్నపేట. దరఖాస్తు ఇచ్చినాం. అదే దుంతాన వాటి ఏంటంటే మరి పిలిపి జరిగితే నేను ఇచ్చిన ఆర్డర్ తీసుకున్నా అంటాడు. అది మరి వీళ్ళ కాగితాలు తీసుకురామని ఎస్ఐ అడగాలి, వాళ్ళు అడగాలి. ఒక చేరి ఎస్ఐ అడిగితే ఏమన్నా మళ్ళీ తర్వాత తెచ్చిస్తా అన్నారు.
ఒక పని చేయండి ఆ సార్. ఊరు వకీల్నే పెట్టినాం మీకు అనుకుంటా అనుకుంటా శేఖర్రావు వకీల్ అని ఉన్నాడు సార్ వరంగల్. ఒక పని చేయండి, ఇప్పుడు మీరు 100% ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అయి ఉంటే, ఫేక్ అంటే వీళ్ళామె ఏదైతే ఉందో అది ఫేక్ అని మీకు గట్టి నమ్మకం ఉంటే కనుక ఫస్ట్ ఏం చేయాలంటే ఫోర్జరీ కేసు, క్రిమినల్ కేసు వేయాలి పోలీస్ స్టేషన్లో. అది కాకుండా కోర్టులో మీరు ఏం అడగాలంటే ఏదైతే ఆ డాక్యుమెంట్ ఉందో అది ఎక్స్పర్ట్ అడ్వైస్కి అడగమని అడగాలి. ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటారు దాన్ని. ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటే ఏంటంటే అది ఒక ల్యాబ్కి పంపిస్తారు ఆ డాక్యుమెంట్ని. అది సంతకం ఒరిజినలా కాదా అనేది వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ కాదా అని నిర్ధారిస్తారు. సో దానికి మీ లాయర్ గారికి చెప్పి అది అడగమనండి, ఎక్స్పర్ట్ అడ్వైస్కి అడగమనండి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు మీ కేసు మొత్తం చూడండి. పనామా కూడా మా కొంగ సత్యమ్మ కొంగ నరసింహ నుంచి వస్తుంది. ఇంటి నెంబర్ కూడా వాళ్ళ పేరు మీద లేదు, ఇప్పటి వరకు పేరే మారలేదు. కాదండి, ఒక మాట మారుతుంది. చూడండి, ఒక మాట వీళ్ళమ్మ ఫేక్ అన్నప్పుడు మాత్రం మీరు దాన్ని ఎక్స్పర్ట్ అడ్వైజ్ అడగాలి. అందులో సాక్షి సంతకాలు ఉన్నాయా వీళ్ళమ్మలో? లేవు లేవు. ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందు వాళ్ళు ఉండాలి. వరంగల్ దొంగ సంతకాలు పెట్టించినాయి. అవునండి, అందులో సాక్షి సంతకాలు ఎవరు ఉన్నాయా లేవా చూసిండ్రా మీరు? అది సాక్షి సంతకాలు లేవు, వేరే వాళ్ళే ఉన్నాయి. వేరే వాళ్ళు ఎవరు? వాళ్ళు పైసలు ఇచ్చి సంతకాలు పెట్టించిందండి. వేరే వాళ్ళు ఎవరండి? వాళ్ళు పైసలు ఇచ్చి పెట్టించింది ఎవరు? వాళ్ళు దొంగ వీళ్ళ సృష్టించిన వాళ్ళే, ఈయన సదానందం గారు. ఓకే, అయితే ఏం చేయండి అంటే వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టండి. చీటింగ్ ఇప్పుడు ఈ కేసు ఎట్లా నడవాలి అంటే ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఏంటంటే ఫస్ట్ ఒక ఫోర్జరీ కేసు పెట్టాలి, తర్వాత ఎవరైతే సాక్షి దొంగ సంతకాలు పెట్టిండ్రో వాళ్ళ మీద చీటింగ్ కేసు పెట్టాలి. ఇది కాకుండా ఏదైతే మీ సివిల్ కేసు ఏదైతే నడుస్తుందో ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ బిల్లు, ఆ కేసులో ఏం చేయాలంటే ఏదైతే ఆ డాక్యుమెంట్ వేసిండ్రో వీల్నామా అది ఫేక్, సో దీన్ని ఒక ల్యాబ్కి పంపించి దాన్ని చెక్ చేపియండి అని చెప్పేసి దాన్ని ఎక్స్పర్ట్ అడ్వైజ్ అంటారు. సో ఆ పిటిషన్ వేపియాలి. అప్పుడు ఏం చేస్తుందంటే కోర్టు ఆర్డర్ చేస్తుంది. కోర్టు ఆర్డర్ చేసి ఒక ల్యాబ్ ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే అన్నిటికీ ల్యాబ్ ఉన్నట్టు ఈ పేపర్ ఒరిజినల్ కాదా అని చెక్ చేయడానికి కూడా ల్యాబ్ ఉంటుంది. సో ఆ ట్రూత్ ల్యాబ్ అంటారు దాన్ని. ఆ ల్యాబ్కి పంపిస్తే అది ఒరిజినల్ కాదా, సంతకాలు ఒరిజినల్ కావా అనేది వాళ్ళు నిర్ధారించి మళ్ళీ కోర్టుకి రికార్డు పంపిస్తారు. అప్పుడు జడ్జి గారు దాన్ని చూసి దాని తగ్గట్టు మీ కేసు సాల్వ్ అవుతుంది. ఇది ప్రొసీజర్ మీరు వేయాల్సిన కేసు. ఎందుకంటే మీ హోల్ కేసు, మీ టోటల్ కేసు మొత్తం డిపెండ్ అయి ఉంది వీళ్ళామె మీదనే. ఆ వీళ్ళామె ఫేక్ అని మీరు ప్రూవ్ చేసినప్పుడు మీరు గెలుస్తారు కేసుని. అండ్ కేసు మీరు ముగ్గురికి అగేన్స్ట్గా, అంటే ఇప్పుడు మీ ఇద్దరు సిస్టర్, మీ వైఫ్, మీ ఇంకొక ఆమె అందరు ఉన్నారు కదా అందులోనైతే కేసులో అందరు కలిసి వేయండి. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, శివరామరెడ్డి గారు గుంటూరు నుంచి. శివరామరెడ్డి గారు నమస్కారం అండి. మనకేంటంటే మన లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడంటే వాళ్ళకి నువ్వు ఇవ్వలేదు కదా అగ్రిమెంట్లు కానీ డాక్యుమెంట్లు అసలు ఏమి. ఒక్క నిమిషం శివరామరెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే 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 అండి, నిదానం కంగారు ఏమవుతుంది చెప్పండి. డాక్యుమెంట్ వాళ్ళకి ఇవ్వలేదు మనం. ఎవరికి ఇవ్వలేదండి? ఆయన రాపించుకున్న ఆయనకి. మీరు ఫస్ట్ నుంచి చెప్పండి, మీరు స్టోరీ ఏంటి, అసలు కేసు ఏంటో ఫస్ట్ నుంచి చెప్పండి. 10 సంవత్సరాల నాడు రిజిస్టర్ చేయమమ్మా అండి. తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా అంటే అమరావతి లెక్క మంది చేస్తే ఆయన ఇదిగో చేయించుకున్నా అదిగో చేయించుకున్నానని చెప్పేసి ఒక 4 లక్షలు చైతన్య గ్రామీణ బ్యాంకులో వేసారు డబ్బులు నేను హాస్పిటల్లో ఉంటే. ఎవరండి వేసింది? వేసింది వేరే ఆయన, మీకు అవసరం వేశారా? రాజుగారు. ఒక్క నిమిషం అండి, అంటే మీరు ల్యాండ్ మీ భూమిని అమ్మారా వాళ్ళకి? శివరామరెడ్డి గారు వినిపిస్తుందా అండి? మీ భూమిని అమ్మడం జరిగిందా వాళ్ళకి? అమ్మిన తర్వాత మీద ఆయన సంతకం పెట్టాడుగా, మా సంతకం పెట్టింది కానీ వాళ్ళెవరు దాన్ని తీసుకోవాలి. అగ్రిమెంట్ ఏదో మారుబారానికి అమ్ముకోవటానికో దేనికి ఏదో వాళ్ళు ఏదో వేసారు ప్లాను. 40 ఎకరాలు మన ఒక్కళ్ళు కాదు, నాది 2 ఎకరాలు, వేరే వాళ్ళు 2, ఆడ 5, ఆడ 10 ఎకరాలు అట్లా తీసుకున్నారు
వాళ్ళు. ఓకే దానికి అది ప్రాబ్లం ఏంటి, మనకి ఇబ్బంది ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నానండి. ఓకే, అందరిది కలిపి ల్యాండ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు కానీ దానికి డబ్బులు ఇవ్వలేదా మీకు, లేకపోతే డబ్బులు ఇచ్చారా? డబ్బులు కొంత ఇచ్చారు. మా అమ్మిందేమో 1,40,000కి అమ్మేమమ్మా, ఎకరం కాడికి, ఎకరం 80 సెంట్లు. ఆ డబ్బులు పోని మనకి 12,60,000 రూపాయలు రావాలి మిగతాయి 10 సంవత్సరాల నుంచి అమ్మిన కాడి నుంచి. మీరు రిజిస్ట్రేషన్ డబ్బులు ఇవ్వక ముందే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారా? చేయలే, అసలు రిజిస్ట్రేషన్ లేదు, ఏం లేదమ్మా తల్లి. అసలు వాళ్ళ దగ్గర అసలు మన అగ్రిమెంట్ రాసిన కాగితాలు కూడా లేవు. పని చేయండి, అది వేరే వాళ్ళకి అమ్మేసేయండి, అది వేరే వాళ్ళకి అమ్మేసేయండి. అదే అమ్మొచ్చు కదా, పర్లేదు కదా, ఏమోదో. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు, ఓకే. ఫస్ట్ పాయింట్, మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వలేదు. సెకండ్ పాయింట్, అగ్రిమెంట్ అయ్యి అదంతా జరిగి ఆ లావాదేవీ అయ్యి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఈ రోజు వరకు ముందుకు రాలేదన్నప్పుడు మీరు వెళ్ళి ఇంకొకరికి అమ్ముకోవచ్చు, అమ్మేసేయండి. ఓకే.